నమస్తే, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers. ఇప్పుడు కథలెన్నో చెప్తారు, హుక్ స్టెప్ విభత్సమైన మీ సాంగ్ కెరియర్స్ లో, కొరియోగ్రఫీ కెరియర్స్ లో హైయెస్ట్ రీచ్ ఉన్నది అదే అని నేను అనుకుంటున్నాను. సో ఆ హుక్ స్టెప్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? మీరు నాకు అప్పుడు కూడా చెప్పారు సెంటెన్స్ ద్వారాగా. అవును, తర్వాత మూమెంట్ చేయాలి. ఆ షార్ట్ గుర్రం షాట్ చేసిన తర్వాత ఉన్న స్పేస్ ఉంటుంది కదా కెమెరా, ఆ స్పేస్ లో ఆ టైంలో కంపోజ్ చేసి డైరెక్టర్ చూపించాం. ఓకే, అంతే. చిలక కూడా డైరెక్టర్ గారి పేరు రమేష్ గారు కూడా ఫస్ట్ నుంచి ఇప్పుడు కోర్టు కనిపించి ఉండాలి, ఇలా ఉండాలి, ఎలా ఉండాలి. ఆయన ఫస్ట్ డెబ్యూటెంట్ కాబట్టి ఆబ్వియస్లీ ఆ ఎంతూజియాజం ఉంటది. సో ఆ ఎంకరేజ్మెంట్ ఆ మోటివేషన్ ఎప్పుడు ఇచ్చేవారు. సో మూమెంట్ రకాల మూమెంట్స్ చేస్తున్నా అంటే బేసిక్ ఎంతవరకు వెళ్ళిపోయిందంటే రకరకాల మూమెంట్ చేసి నేను కన్ఫ్యూజ్ అయిపోయినా. ఇప్పుడు ఏది హుక్ అవుతుంది, ఏది అర్థం కాదు. ఒక పాయింట్ లో ఇంకా 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 ఆల్మోస్ట్ ఒక 10 minutes తో షార్ట్ పెడుతున్నాం హుక్ స్టెప్ ది. అన్నప్పుడు దాని టైం వచ్చింది అనుకుంటాం కదా, అప్పుడు టక్కుని వచ్చి ఇప్పుడు చిల్లక ఇటువాలావా అంతే వచ్చేసింది. సో చిల్లక ఇటువాలావా చిగురించే, సో చిగురించే కొమ్మల్లో ఇది నేను బేసిక్ గా నేను హుక్ స్టెప్ చేసినప్పుడు కూడా నాకు అంత కిక్ లేదు. ఎప్పుడు కిక్ వచ్చిందంటే రోషన్ వచ్చాడు. ఒక్కసారి నువ్వు చేయవా, నువ్వు చేస్తే నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నా అసిస్టెంట్ చేసినా నేను చేసినా అది రావట్లేదు. ఎందుకంటే రోషన్ ని ఎందుకు చేయమంటానంటే రోషన్ చేసినప్పుడు నాకు అర్థమైపోద్ది. ఇంకోటి రోషన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, రాము ఆశల క్యారెక్టర్స్ ఉన్నాయి మనకి. సో రాము క్యారెక్టర్ కనబడుతుందా లేదా, నేను ఎప్పుడేంటంటే రోషన్ లా చేయకుండా క్యారెక్టర్ లో చేయి. సో నాకు ఆ క్యారెక్టర్ ఈ మూమెంట్ ఆడుతున్నప్పుడు ఆ చిన్న ఇన్నోసెన్స్ యాడ్ అవుతుందా లేదా, మరి మెచ్యూర్డ్ గా ఉందా అనేది, ఆ చిన్న క్యూట్నెస్ గానే ఇన్నోసెన్స్ ఉండాలని చెప్పి ఆడినప్పుడు మనోడు ఆడుతున్నప్పుడు చిన్నక ఇటు వాడు చూపించాడు. ఎప్పుడు చిగురించే కొమ్మల్లో ఒక లుక్, అది చిన్న క్యూట్నెస్. బేసిక్ ఏంటంటే రోషన్ గొప్పతనం ఏంటంటే మనం చెప్పిన దాన్ని ఆ క్యారెక్టర్ లో ఏం చేస్తే ఎలా చేస్తే అది దానికి బెండ్ అవుద్దో అది చూసుకొని చేస్తాడు. సో అక్కడ మాకందరికి చలో హుక్ స్టార్ట్ అయిపోయింది, హుక్ పడిపోయిందని అర్థమైంది. ఇంకా అక్కడి నుంచి అది షూట్ చేసుకుని వెళ్ళిపోయింది. దాదాపు మళ్ళీ ఆలోచించలేదు. ఏ స్టెప్ కూడా స్టూడియోలోకి వెళ్ళి 10 ఇది ఆప్షన్ 1 ఇది ఆప్షన్ 2 అని పంపించింది. అది ఒక బేసిక్ గా దేనికైనా ఒక టైం, ఒక మూడ్ రావాలి. ఎందుకంటే అది చేసేయడానికి ఏదైనా సరే రాయాలి, ఒక పాట రాయాలన్నా 3 పని చేయాలి. ఇంత టైం తీసుకుంటారు, అంత టైం తీసుకుంటారు, ఇంత టైం ఇచ్చి ఇంత టైం అన్న క్రియేటివ్ స్పేస్ అది కొత్తది రావాలి, వర్కౌట్ అవ్వాలంటే ఈ మధ్యన అదే ప్రెషర్ తీసుకుంటున్నాయి. ఇప్పుడు నాకు కోట్ హిట్ అయింది, చిలక హిట్ అయింది, వాటిలా కావాలంటారు కానీ వాటి ప్రాసెస్ ఫాలో అవుతుంది. ఇప్పుడు నాకు ఇప్పుడు అంటే ఎవరిని తప్పటం లేదు కానీ ఇప్పుడు అవి హిట్ అని పిలుస్తున్నారు కానీ అవి ఎట్లా క్రాక్ అయ్యాయి అంటే ఆన్ స్పాట్ లో వచ్చిన క్రాక్ అయిన మూమెంట్స్. వీల్ చేసిన ఇచ్చిన ప్రెషర్ ఏంటంటే హుక్ అని చెప్పేసి ఇన్స్టిట్యూట్ బుక్ చేసి డాన్సర్ నుంచి కంపోజ్ చేయాలి. దాని పరిమాణాన్ని కంపోజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే దీనికి హుక్ మూమెంట్ చేయాలని ఓకే ఇప్పుడు అర్థంలో చూసుకొని 5-6 అని చెప్పి ఫస్ట్ 1 ఆప్షన్ 2 ఆప్షన్ 3 అది నేను ఎప్పుడైతే ఏమంటారు ఇప్పుడు హుక్ స్టిప్ చేయాలి అని చెప్పి కూర్చుంటే అది రాదు. ఇప్పుడు వాళ్ళు కూడా ఇన్స్టిట్యూట్ బుక్ చేసి డాన్సెస్ తెచ్చారు, ఇప్పుడు ఇన్స్టిట్యూట్ బుక్ చేశారు, ఇంత అమౌంట్ డాన్సెస్ తెచ్చారు, హుక్ స్టెప్ కంపల్సరీ లాక్ చేయాలి అనే ఒక ప్రెషర్ వల్ల నేను సాటిస్ఫై గా మూమెంట్ క్రియేట్ చేయలేకపోతున్నాను. అది నేను చెప్పలేక కూడా పోతున్నా వాళ్ళకి ఏంటంటే కథల్లో చెప్పారు కోర్ట్ మాస్టర్ వస్తున్నారు, ఒక మంచి హుక్ స్టెప్ ఇస్తారు, సాంగ్ బాగా చేస్తారు. కానీ ఆ మూమెంట్స్ ఎట్లా క్రాక్ అయినాయి నాతో మాట్లాడితే తెలుస్తుంది. నాతో కొంత తక్కువ మంది మాట్లాడుతున్నారు, దాంట్లో కావాలి మాస్టర్ అంటే దాంట్లో కావాలంటే అది అప్పటికప్పుడు చూసాయి. 2 సాంగ్స్ అప్పుడప్పుడు చేసినాయి. మీరు గమనిస్తే చుట్టంలా చూసి పోకల ఆ మూమెంట్ కూడా అప్పటికప్పుడు సెటిల్. డైరెక్టర్ వచ్చి మాస్టర్ ఇంకేదో ఒక నేహ శెట్టి ఉంది మన దగ్గర, తనకు ఒక ఫ్యాన్ బేస్ ఉంది, మనకి విశ్వకన్నా ఉన్నాడు, ఆయనకు ఒక అప్పుడు కూడా అది చున్నీది ఓనీ స్టెప్ హైలైట్ అయింది అసలు. అది కూడా లంచ్ బ్రేక్ చెప్పిన తర్వాత మళ్ళీ బ్రేక్ చెప్తాం కదా, ఆ షార్ట్ బ్రేక్ లో ఫాస్ట్ వర్డ్ తినేసి ఏదో చేయాలన్నప్పుడు అనగానే ఒకసారిగా క్లాస్ స్టార్ట్ అయ్యింది. సో నేను చేసిన ప్రతి హుక్ వర్కౌట్ అయిన ప్రతి హుక్ కూడా స్పాట్ లో చేసింది. ఎందుకంటే స్పాట్ లో చిన్న
ఆ స్పేస్ ఉంటుంది కదా మనకి, అవును. వాళ్ళ సెట్ లో ఉంటాం, అవును. యాక్టర్ లో ఉంటాం, అదే పాట పనిచేస్తుంది. 10 ఆలోచనలు ఉండవు మనకి, బయట ఉన్నప్పుడు 10 ఆలోచనలు ఉంటాయి. సో ఆ స్పాట్ లో కంపోజ్ వచ్చినప్పుడు అన్ని ఒకటాయి. ఇప్పుడు నేను ఎందుకు నాకు నమ్మకం ఏంటంటే, ఓకే నేను స్పాట్ లో చేస్తే బాగా చేయగలుగుతున్నానేమో, మేబీ నాకు అది వస్తుంది అని అనుకుంటున్న లోపే ఇంకెవరో ఒక కొంచెం ప్రెజర్ చేస్తున్నారు. మాకు ఆప్షన్స్ పెట్టండి అది ఇది అని చెప్పేసి. ఇప్పుడు సాంగ్ మొత్తం ఒక స్టెప్ అనేది 30 సెకండ్స్, ఫుల్ సాంగ్ పక్కన పెట్టి ఒక స్టెప్ మీద మాత్రం ప్రెజర్ ఇస్తున్నారు. అది నిజం చెప్పాలంటే ఇప్పుడు ఇది వైరల్ అవుతుంది అనుకో, ఇది వైరల్ అవుతుంది కదా, దీన్ని పట్టుకుని కాల్ చేసి ఇలాంటి మూమెంట్ కావాలని అడుగుతున్నారు. ఓకే దీని కాల్స్ ఏంటి అప్పటికప్పుడు చేసింది, ఏంటి మాకు అలాంటి మూమెంట్ ఇవ్వండి. లేదంటే యాక్చువల్లీ ఇక్కడ మీరు చెప్తే నాకు ఒకటి అనిపించింది, దే ఆర్ కిల్లింగ్ యువర్ క్రియేటివ్ స్పేస్ యాక్చువల్లీ. అది ఎట్లా చెప్పాలి అంటే మొహమాటో అనుకున్న బేసిక్గానే మాకు చాలా అంటే తినకపోయినా తిన్నారంటే అయ్యో చాలా బాగా తిన్నానండి మీరు తిన్నారా అని చెప్పేసి వెళ్ళిపోతాను నేను. అంటే అంత మొహమాట బాగుందంటే అయ్యో చాలా బాగున్నది, ఏదో నొప్పులు వేస్తున్నా కూడా చాలా బాగుంది అంటే బేసిక్ గా మనకున్న మొహమాటం మనం చెప్పలేం. ఇప్పుడు ఒక 2-3 సినిమాలు అట్లాగే మిస్ అయినాయి. అంటే వాళ్ళు ఏంటి ఆప్షన్స్ ఇచ్చుకోనమ్మంటారు, ఈ మళ్ళీ ఆప్షన్స్ అంటారేంటి, ఇప్పుడు చేసినా కూడా బాగోదు నాకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు మన అంత పెద్ద మాస్టర్ కాదు. ఇప్పుడు అదే శేఖర్ మాస్టర్ లాంటి మాస్టర్ కానీ మాస్టర్, బృందా మాస్టర్ అడుగుతారా? అడగరు. బృందా మాస్టర్ ఆప్షన్ అంటే అది అడగరు. ఇంకా అంటే మనం మేబీ ఆ స్టేజ్ వచ్చేంత వరకు ఇలాగే అంటే బేసిక్ గా ఇప్పుడు అక్కడి నుంచి ఎక్కడికి వచ్చామో, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేంత వరకు ఈ స్ట్రగుల్ తప్పదు. ఎందుకంటే మనం బేసిక్ గా నేను డాన్సర్ ఉన్నప్పుడు గమనించేవాడిని, మాస్టర్ ఏడ్ చేస్తారు మూమెంట్ అంతే. అంటే మేము డాన్సర్ ఉన్నప్పుడు రఘు మాస్టర్ కానీ, లేదంటే లాస్ట్ మాస్టర్, లేదంటే శేఖర్ మాస్టర్ ఏదైతే మూమెంట్స్ చేస్తున్నారో వాళ్ళు చేసిందే ఆ మూమెంట్ వాల్యూ ఇచ్చి డైరెక్టర్స్ కానీ ఆ ప్రొడక్షన్ కానీ అదే మాస్టర్ చేశారంటే ఏదో లారెన్స్ మాస్టర్ కానీ రఘు మాస్టర్ కానీ చేసినప్పుడు అలా ఉండిపోయేది. ఇప్పుడు కూడా వాల్యూ ఇస్తారు, కాకపోతే ఒక చిన్న ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అది నాకు నచ్చాలి, నేను చూడాలి, లేదంటే అంటే అది కూడా తప్పేం కాదు. వాళ్ళు దే ఆర్ వెరీ పర్టికులర్. అంటే వాళ్ళు ప్రొడక్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా మాకు నచ్చితే ఆడియన్స్ నచ్చుతుంది, లేదా వాళ్ళ జడ్జ్మెంట్ ఉంటది. కాకపోతే మన స్టైల్ ఆఫ్ స్టెప్ వేరు. మనం ఏంటంటే స్పాట్ లో ఆ చిన్న అంబియన్స్ మధ్య క్రియేట్ చేసుకొని బుక్ చేస్తున్నాం. చేసిన 3 అలా చేస్తాం. అంటే నువ్వేం చేసావు అడిగితే నాకు 3 ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర. డాన్స్ పోతే ఎలా చేశాను, చుట్టంలో చేసుకోకరా అండ్ అన్ని స్పాట్ కంపోజ్ చేసినా, ఏ స్టూడియో కంపోజ్ చేసినా కావు. కానీ ఇప్పుడు నేను గట్టిగా అనలేను కదా, గట్టిగా నేను స్పాట్ లో స్పాట్ వరకు రావాలంటే నీకు చెప్పాలి, నువ్వు ఇప్పుడే చెప్పాలి నాకు అనే సెన్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు అట్లా ఉన్నప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, ఇప్పుడు మరీ క్రియేటివ్ స్పేస్ ని చంపుకొని వాళ్ళు బెండ్ అయ్యే కంటే లేదండి మీరు మీ స్టైల్లో మీరు వెళ్ళిపోండి, నా స్టైల్ ని మీరు అర్థం చేసుకొని చేయించుకుంటే బాగుంటుంది నాకు. ఇంకా అప్పుడు చాలా పొలైట్ గా కొంచెం ఓపెన్ అప్ అయి చెప్తున్నారు. ఇప్పుడు లేదు చెప్పలేదు, వాళ్ళకి వాళ్ళు నాకు సాంగ్ ఇవ్వకూడదు అంటే వాళ్ళకే వాళ్ళు కొంచెం దూరం అయ్యేలాగా మనం రెస్పాండ్ అవ్వకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏమైపోతుందంటే సాంగ్ చాలా బాగుంది చేద్దాం అనుకుంటున్నాం, కానీ వాళ్ళ తెలిసేపు మీద ఉంది. ఓకే వాళ్ళ పాయింట్ కరెక్టే, కానీ మన స్పేస్ ఏమో అంత ఆప్షన్స్ పెట్టి చేసే కంటే స్పాట్ లో అమేజ్ లో వస్తుంది. నాకు అది స్ట్రెంత్ లానే ఫీల్ అవుతున్నా. అప్పుడు రాకపోతే, అప్పుడు నచ్చకపోతే అని వాళ్ళకు ఉంటది. సో అంత డిస్కషన్ ఎందుకు మనకి, ఓకే మన స్టైల్లో మనం ఉందాం, మీ స్టైల్లో మీరు చేయండి, అది చూద్దాం. రేపు పొద్దున ఆ సాంగ్ నిజంగా ఒకటైతే హ్యాపీ, సినిమా మనం చేయలేకపోయినా ఒక బాధ ఉంటుంది, బాధపడదాం.